ప్రజెంట్ లోక్ మంథన్ గురించి మనతో పాటు మాట్లాడడానికి బీజేపీ నుంచి మహేందర్ రెడ్డి గారు ఉన్నారు. మహేందర్ భాయ్, చెప్పండి, అసలు ఈ లోక్ మంథన్ ఉత్సవం ఏం జరుగుతుంది హైదరాబాద్లో? అసలు ఇదంతా స్టార్ట్ చేయడానికి కారణం ఏంటి? భాగ్యనగర్లో లోక్ మంథన్ అనే కార్యక్రమము నవంబర్ 21 నుంచి 24 తారీఖు వరకు హైదరాబాద్ భాగ్యనగర్ శిల్పకళా వేదిక, శిల్పారామం వేదిక అయింది. ఇందులో భారతదేశానికి సంబంధించినటువంటి కల్చర్ మొత్తం కూడా ఇందులో చూపించే ప్రయత్నంలో భాగంగా ఈ కార్యక్రమం అంతా నడుస్తుంది. ఇది కేవలము ఒక వ్యక్తికో, ఒక వర్గానికో, ఒక కులానికో సంబంధించినటువంటి కార్యక్రమం కాదు. ఇదంతా కూడా ఇది భారతదేశంలో దాదాపుగా 1000 ఏళ్ల కింద కావచ్చు, లేకుంటే 2000 సంవత్సరాల కింద కావచ్చు, లేకుంటే అంతకు మించినటువంటి సంవత్సరాలు కావచ్చు, అంతరించిపోతున్నటువంటి ఏదైతే మన సంస్కృతి సాంప్రదాయాలు ఉన్నాయో వాటిని అన్నిట్లను కూడా వెలికి తీసే ప్రయత్నంలో భాగంగా ఆర్ఎస్ఎస్ కేంద్రంగా నడుస్తున్నటువంటి కార్యక్రమాలు ఇవన్నీ కూడా ఇంత గొప్ప కార్యక్రమం హైదరాబాద్లో జరగడం మాకందరూ కూడా సంతోషాన్ని కలిగిస్తుంది. మరీ ముఖ్యంగా ఇలాంటి కార్యక్రమంలో మేమందరం కూడా ఇన్వాల్వ్మెంట్ అయ్యడం అనేది కూడా మాకు చాలా సంతోషకరమైనటువంటి విషయంగా మేమందరం కూడా భావిస్తున్నాం. దాదాపుగా భారతదేశంలో ఉన్నటువంటి అన్ని వర్గాలు, అంటే మనం చెప్పుకుంటూ ఉంటే భారతదేశం అంటేనే అన్ని వర్గాలకు సంబంధించింది, అన్ని సంస్కృతులకు సంబంధించినటువంటి ఒక అల్లిక. అలాంటి అల్లిక ఇక్కడ దిక్కు మనకు కనిపించాలని చెప్పేసి ఒక తాపత్రయంతో ఇక్కడ దిక్కు ఎంతోమంది కళాకారులు, దాదాపుగా చెప్పుకుంటే 178కి పైగా ఉన్నటువంటి కళాకృతులు అన్నీ కూడా ఇక్కడ ప్రదర్శించడం జరుగుతుంది. అంటే ఇట్లా చెప్పుకుంటూ పోతుంటే మన సంస్కృతిని వెలికి తీసే భాగంలో ఇంత మంచి కార్యక్రమం చేస్తున్నాం. మేము అపీల్ చేస్తూ ఉన్నాం, ఇంత గొప్ప కార్యక్రమం దాదాపుగా రోజుకు మీరందరూ కూడా చూస్తున్నారు, మీడియా వాళ్ళు చూస్తున్నారు, స్కూల్ పిల్లలు కావచ్చు, కాలేజ్ పిల్లలు కావచ్చు, అందరూ కూడా వేలాది మంది, లక్షలాది మంది వచ్చి ఈ ఎగ్జిబిషన్ అంతా కూడా చూసి ఇంత పెద్ద ఈవెంట్ని ఇక్కడ కండక్ట్ చేయడం అనేది చాలా గొప్ప విషయం అని చెప్పేసి అందరూ కూడా చూసి, ఓకే, భారతదేశం అంటే ఇంత పెద్ద చరిత్రనా, భారతదేశం అంటే ఇంత పెద్ద గొప్ప చరిత్ర ఉన్నదా అని చెప్పేసి అందరూ కూడా చాలా ఆనందంగా, ఉత్సాహంగా తల్లిదండ్రులతో వచ్చి చూసుకొని పోతున్నారంటే అది చక్కగా అయినటువంటి కార్యక్రమం. ఇట్లాంటి కార్యక్రమం ఇంకా కూడా అవకాశం ఉన్నది. ఇప్పటికీ కూడా హైదరాబాద్ కానీ భాగ్యనగర్లో అందుబాటులో ఉన్నటువంటి ఎవరైతే కుటుంబ సభ్యులు ఉన్నారో, ఉమ్మడి కుటుంబాలు ఉన్నాయో, ఎవరైతే చిన్నపిల్లలు ఉన్నటువంటి తల్లిదండ్రులలో వాళ్ళని తీసుకొని రావాలి, ఇక్కడ చూపించాల్సినటువంటి అవసరం ఉన్నది. మన తాత ముత్తాతల గురించి మనం ఏ విధంగా చెప్పుకుంటామో, మన చరిత్ర గురించి, మన కుటుంబ చరిత్ర గురించి ఏ విధంగా అయితే చెప్పుకుంటామో, అలాగే మన జీవన విధానాన్ని కొనసాగించడానికి ఏవైతే మూల కారణమైనాయో ఆ విధానాలని మన తరతరాలకు చూపించాలంటే ఖచ్చితంగా ఇక్కడికి రావాలి, చూపించే ప్రయత్నం చేయాలని. భారతదేశం సంగతి సరే, అయితే మీరు ఇరాక్ నుంచి కూడా ఎస్డి అనేసి కొంతమంది తెగ వాళ్ళని, లేకపోతే వేరే సంస్కృతి వాళ్ళని కూడా ఇక్కడ తీసుకొచ్చిండ్రు. అంటే భారత్ ఎలా ఉండేదో వాళ్ళందరినీ ఇక్కడ తీసుకొచ్చారు మీరు. మేము అంటున్నది అంటే ఇది మన సంస్కృతి, అంటే జీవన విధానం ఏ విధంగా జరిగింది అని చెప్పేసి ఎగ్జాంపుల్ చూపించడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. అంటే భారతదేశం అంటేనే, హైందవ మతం అంటేనే, హిందుత్వం అంటేనే మన కల్చర్. ఆ కల్చర్ అనేది కేవలం భారతదేశం ఇప్పుడున్నటువంటి భూభాగానికి సంబంధించింది కాదు. అఖండ భారత్, ఇరాన్ కానీ, ఇరాక్ కానీ, పాకిస్తాన్ కానీ, జర్మనీ, ఇట్లా చెప్పుకుంటూ పోతుంటే బంగ్లాదేశ్ కావచ్చు, లేకుంటే నేపాల్ కావచ్చు, భూటాన్ కావచ్చు, చైనా కావచ్చు, వివిధ దేశాలలో ఇప్పటికీ కూడా హిందుత్వ చరిత్ర అనేది ఖచ్చితంగా ఉన్నది. అట్లాంటి వ్యక్తులను అందరినీ కూడా దాదాపుగా 15-16 దేశాలకు సంబంధించినటువంటి వ్యక్తులను కూడా ఇక్కడ ఇన్వైట్ చేయడం జరిగింది. సంతోషం, వాళ్ళందరూ కూడా వచ్చి భారతదేశానికి వస్తున్నామంటే మా మాతృదేశానికి వస్తున్నాం అనే ఫీల్తోని మేము ఎవరినైతే ఎయిర్పోర్ట్లో ఉన్నప్పుడు వారందరినీ కూడా రిసీవ్ చేసుకుంటుంటే, మరి మీరు అక్కడి నుంచి వస్తున్నారు, మరి భారతదేశం యొక్క గొప్పతనాన్ని తెలుసుకోవడానికి వస్తున్నారంటే, కాదు భారతదేశం మా మూలం అని చెప్పి గొప్పగా చెప్పుకుంటున్నారు వాళ్ళంతా కూడా. అంటే ఎంత ప్రౌడ్ మూమెంట్ అదంతా కూడా. ఈరోజు చెప్తున్నాం, ఇరాన్ అనేది మనదే, బంగ్లాదేశ్ అనేది మనదే, భూటాన్ అనేది అంటే ఇట్లా చెప్పుకుంటూ పోతుంటే చైనా అనేది కూడా మనదే. అంటే ఈరోజు అనుకుంటున్నాం వేరే దేశాలు అనుకుంటున్నాం, కానీ సంస్కృతి పరంగా కొన్ని డివియేషన్లు వచ్చినాయి అక్కడ అంతే కూడా. కానీ అఖండ భారతదేశం అంటేనే ఈ అన్ని కల్చర్లను కలుపుకుంటేనే అఖండ భారతదేశం. అలాంటి అఖండ భారతదేశంలో ఎన్ని కల్చర్స్ ఉన్నాయో అన్ని కల్చర్లని మనం ఇక్కడ ఇంట్రడ్యూస్ చేస్తున్నాం. ఆ కల్చర్లన్నీ కూడా ఏదో ఎవరో కులానికో మతానికో సంబంధించింది కాదు. జీవన విధానం, ఎవరు ఎలా బతకాలి, మనం ఎలా బతుకుతే మన యొక్క మనుగడ సాగుతుంది, నెక్స్ట్ తరానికి మనము ఉన్నతమైనటువంటి స్థితిని ఏ విధంగా ఇవ్వగలుగుతాం అనేది అంతా కూడా ఈ కల్చర్ నుంచే వచ్చింది. డ్యాన్స్ ప్రోగ్రామ్స్ కావచ్చు, లేకపోతే పూజా విధానం కావచ్చు, ట్రైబల్స్ పూజ చేసే విధానం కావచ్చు. అంటే ఈరోజు తెలంగాణలో మనం మాతకు ఒక లెక్కలో పూజిస్తాం, శ్రీరాముని ఒక లెక్కలో పూజిస్తాం, హనుమంతుని ఒక లెక్కలో పూజిస్తాం, ట్రైబల్స్ ఇంకో లెక్కలో పూజిస్తారు. అంటే మేము చూసినాం కొంతమందిని, అంటే పచ్చబొట్టు, అంటే పుట్టినటువంటి వ్యక్తి 18 సంవత్సరాలు కాగానే ఆయన మీద శ్లోకాలతో పచ్చబొట్టు పొడిపించి వారు ఆ కల్చర్ వాళ్ళు కూడా చేసినారు ఇంట్లో. అంటే అట్లాంటి వ్యక్తులు కూడా, అంటే మనం కేవలం బుక్కులలో చూసి మనం చెప్తాం, కానీ వాళ్ళ శరీరం మీదనే పచ్చబొట్టు పొడిపించుకొని మా కల్చర్ ఇదే అని చెప్తున్నారు. వాళ్ళంతా కూడా పబ్లిక్లో కనిపించారు, వాళ్ళంతా కూడా ట్రైబల్స్ వాళ్ళంతా కూడా. అట్లాంటి వ్యక్తులు అంతరించిపోవద్దంటే ఇటువంటివి జరగాల్సిందే. నేను ఈరోజు చెప్తున్నాను, కొన్ని చెట్లు అంతరించిపోతున్నాయంటే దాని వంగడాలు ఏ విధంగా అయితే మనం భద్రపరుస్తున్నామో, అదేవిధంగా కొన్ని పక్షులు అంతరించిపోతున్నాయి అంటే వాటి గురించి ఏ విధంగా అయితే డాక్యుమెంటరీ చేస్తున్నామో, అదేవిధంగా ఈ ప్రపంచాన్ని నడిపించేది హైందవత్వం. అలాంటి హైందవత్వాన్ని కాపాడాలంటే ప్రపంచ దేశాల్లో ఉన్నటువంటి అన్ని దేశాలు కూడా ఇలాంటి కల్చర్ అన్నిట్లను కూడా కాపాడే ప్రయత్నం చేయాలి. అందులో ముఖ్యంగా ఈరోజు లోక్ మంథన్లో మనం ప్రదర్శిస్తున్నాం. లోక్ మంథన్ అంటేనే అది
లోక్ మంతన్ మనం లోక్ మంతన్ జరగబోతుంది అండ్ ఎవరెవరు రాబోతున్నారు? 21వ తేదీ నుంచి 24వ తేదీ వరకు నడుస్తున్నది. దీంట్లో ప్రెసిడెంట్ ఉన్నారు ద్రౌపది ముర్ము గారు, వారు కూడా పాల్గొన్నారు. ఈరోజు ఇనాగ్రేషన్ చేయడం జరిగింది. అదేవిధంగా దీనికి చైర్మన్గా మనకు కిషన్ రెడ్డి గారు ఉన్నారు, వారు నిన్న మొన్న కూడా చేసినారు. అదేవిధంగా ఉపరాష్ట్రపతి, ఎక్స్ ఉపరాష్ట్రపతి, మాజీ ఉపరాష్ట్రపతి గారు వెంకయ్య నాయుడు గారు, అదేవిధంగా ఇట్లా చెప్పుకుంటూ పోతుంటే అందరూ కూడా, అదేవిధంగా ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్జీ గారు ఉన్నారు. అంటే ఇట్లా చెప్పుకుంటూ పోతుంటే విశిష్టమైనటువంటి వ్యక్తులందరూ కూడా ఏదో ఒక్క రోజు వచ్చి పోవడం కాదు, ఇక్కడనే ఉండి అన్ని సమన్వయం చేసుకుంటూ అన్నిట్లను చూసుకుంటూ అందరికీ సరైనటువంటి వసతులు ఉన్నాయా లేవా చూస్తూ వచ్చినటువంటి అతిథులన్నింటిలో కూడా చూసుకునేటువంటి ప్రయత్నం జరుగుతుంది. అందులో భాగంగా ఒక స్వయం సేవకుగా, ఒక కార్యకర్తగా, ఒక ఆర్ఎస్ఎస్ స్వయం సేవకుగా మేమందరం కూడా సంతోషం వ్యక్తం చేస్తున్నాం. మేము వచ్చినటువంటి అతిథులన్నింటిని కూడా రిసీవ్ చేసుకోవడం కావచ్చు, వారి యొక్క హోటళ్లలో దింపడం కావచ్చు, వసతి గృహాలలో దింపడం కావచ్చు, ఇవన్నీ కూడా మాకు దక్కిన ఒక గొప్ప అవకాశంగా మేము కోరుకుంటున్నాం. రోజుకు 1 లక్ష మంది విద్యార్థులు వచ్చి చూసిపోతున్నారు. అంటే 4 రోజుల పాటు దాదాపుగా 4 లక్షల 5 లక్షల మంది వరకు పాల్గొంటున్నారంటే చాలా పెద్ద ఈవెంటు. కార్పొరేట్ సంస్థ వాళ్ళు చిన్న ఈవెంట్ చేస్తేనే ఎంతో ప్రచారం జరుగుతుంది, కానీ సమాజానికి ఉపయోగపడేటువంటి గొప్ప ఈవెంట్. ఇలాంటి ఈవెంట్లో తెలంగాణ ప్రజలు మరీ ముఖ్యంగా చెప్తున్నాం, లాస్ట్ టైం అస్సాంలో గౌహతిలో జరిగినప్పుడు అనేకంగా లక్షలాది మంది, హిమంత్ బిశ్వా శర్మ గారి ఆధ్వర్యంలో లక్షలాది మంది వచ్చి విజిట్ చేయడం జరిగింది. అదేవిధంగా తెలంగాణలో కూడా ఇప్పుడు కూడా చూస్తున్నాం, చాలామంది వస్తున్నారు. మౌత్ అడ్వర్టైజ్మెంట్ చేయాలి, మీడియా వారు కూడా, మీలాంటి పెద్దవాళ్ళు కూడా అందరూ కూడా మౌత్ అడ్వర్టైజ్మెంట్ కావచ్చు, లేకపోతే మన మీడియా ఛానల్లో కావచ్చు చేసి అందరూ కూడా వస్తే దీనికో స్వార్థకం అనేది ఉంటుందని చెప్పేసి మీ ద్వారా తెలియజేస్తున్నాం. ధన్యవాదాలు. థ్యాంక్ యూ వెరీ మచ్.